వెల్కమ్ టు HR9 న్యూస్. సిపిఐ ప్రజా సంఘాలు ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రైతు సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే నేడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో విఫలమవుతుందని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, దళిత గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలపై నిత్యం దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి డి బాబు, తాలూకా కార్యదర్శి మారుతిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చలపతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహమూర్తి, మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాబీరా, ఉపాధ్యక్షురాలు యాస్మిన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ముత్యాలప్ప, కార్యదర్శి సురేష్, ఏఐటియుసి తాలూకా ఆటో యూనియన్ అధ్యక్షులు సమీవుల్లా, కార్యదర్శి నౌషద్, కోశాధికారి జమీర్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు ఫైరోజ్, తాలూకా కార్యదర్శి శివ, ఏఆర్ ఆటో స్టాండ్ అన్సర్, సిపిఐ నాయకులు చాంద్ బాషా, నాగేంద్ర, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 34వ జయంతి సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ గారు పడిన కష్టాలను, ఆయనకి జరిగిన అవమానాలను గుర్తుపెట్టుకొని ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకొని ఆయన జయంతిని కానీ, ఆయన ఇంకోటి ఏదైనా కానీ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్నో విధాలుగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ రాజ్యాంగం కరెక్ట్గా అమలు పడడం లేదని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు పరిచి అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పుట్టినరోజు సందర్భంగా ఏదైతే హిందూపురం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు ఏదైతే ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్నే కాదు అంబేద్కర్ గారు రాసింది, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తలరాతను రాసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఆశయాల కోసం ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాపాడటం కోసం ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఆయన అభిమానులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నారు. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఊరి కవతలుగా ఉన్నటువంటి ఏదైతే ఈరోజు అన్ని హక్కులు అనుభవిస్తున్నటువంటి మానవులు గతంలో అణచివేతకి గురయ్యారు. బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం. అలాగే అణచివేయబడినటువంటి వారికి, మహిళలకి కూడా ఈరోజు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. అలాగే బాలలకి బాలల హక్కులు, పౌరులకి పౌర హక్కులు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా కాపాడుకోవడానికి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 14 ప్రకారం ఏదైతే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నారు, ఈ భారత రాజ్యాంగంలోనే ఏదైతే ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 25, 26 ప్రకారం భారతదేశంలో రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, మత స్వేచ్ఛ ఉంది. ఈ మత స్వేచ్ఛకి నేడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తూట్లు పడుతూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు సక్రమంగా అమలు చేయకుండా వాటిని తుంగులో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా ఇది. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాల కోసం నేడు ఉన్నటువంటి యువకులంతా కూడా పోరాడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి.
ఆయన పడినటువంటి కష్టాలు ఈరోజు ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాటన్నిటి కోసం నేడు ఉన్నటువంటి యువత తెలుసుకొని ఆయన ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ